హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ శివ బెజవాడ. మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తి వరకు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే మనం మీ ముందుకు మంచి వీడియో అయితే తీసుకొస్తున్నాము. ఇది వచ్చేసరికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ అండి, లాకర్ రూమ్. మనం ఇక్కడ వచ్చేసి పైన విండో అయితే బిగిస్తున్నాము లాకర్ రూమ్కి అయితే. కింద వచ్చేసరికి డోర్ ఆల్రెడీ బిగించేసామండి. ఆ వీడియో అయితే నేను పూర్తిగా తెలియదు కాబట్టి అది షేర్ చేయలేకపోతున్నాను. ఇది చూస్తున్నాం కదా, పైన అయితే మిషన్తో అయితే హోలేస్తున్నాము. అది వచ్చేసరికి మనకి ఓన్లీ గోడేనండి. ఆ గోడ అయితే పగలగొట్టి ఇప్పుడు దాంట్లో విండో అయితే సెట్ చేయాలి. విండో వచ్చేసి కూడా చాలా కాస్ట్ అండ్ బరువు కూడా ఉంటుందండి. విండో వచ్చేసరికి ఒక 50 kgs ఉంటుంది. అది మామూలుగా ఇద్దరు మనుషులు అయితే లేపలేకపోతున్నాము. అందుకని విండోని రెండు భాగాలుగా సపరేట్ చేయొచ్చు. అది రెండు భాగాలుగా సపరేట్ చేసి సింగిల్ పీస్ అయితే ఇద్దరు మనుషులు లేకుండా జాగ్రత్తగా ఫ్రీగా అయితే పెట్టాము. ఇప్పుడైతే కింద డోర్ చూస్తున్నాం కదా, డోర్ వచ్చేసరికి చాలా కాస్ట్ అండి. డోర్ గోద్రేజ్ కంపెనీ వాళ్ళది. ఆ డోర్ వచ్చేసి 4 lakhs అండి. ఆ డోర్ వచ్చేసరికి కేవలం వచ్చేసరికి టన్ను బరువు ఉందండి ఆ డోరు. అదైతే మేమైతే సెట్ చేయలేదు. వాళ్ళు ముఠా వాళ్ళు అయితే కనుక బ్యాంక్ వాళ్ళు వాళ్ళే తీసుకుని వాళ్ళే మాట్లాడుకున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళే సెట్ చేశారు. మేము ఓన్లీ దగ్గరుండి లెవెల్ అయితే చూసుకున్నాము. తర్వాత ఇది వచ్చేసరికి ఇదంతా కాంక్రీట్ అండి. ఈ కాంక్రీట్ వచ్చేసరికి 14 అంగుళాలు మనం కాంక్రీట్ అయితే వేసాము మొత్తం ఇక్కడ వరకు. ఈ పైన కూడా పైన ఒక స్టెప్ వేసాం కదా కాంక్రీట్. ఆ స్టెప్ కాంక్రీట్ పైన విండో పెడతామండి. ఆ విండో పెట్టిన తర్వాత మొత్తం వచ్చేసరికి మొత్తం అంతా కూడా కాంక్రీట్ వేసేయాలి. ఎంత 14 అంగుళాలు మనం కాంక్రీట్ వేసేయాలన్నమాట. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ కాబట్టి. ఈ చుట్టూ కూడా ఈ పక్కన సైడ్ మొత్తం చుట్టూ ఇది ఒక వెడల్పు వచ్చేసరికి ఆ గది 11 అడుగులండి. లాంగ్ వచ్చేసరికి 35 feet అండి. మొత్తం చుట్టూ కూడా కాంక్రీట్ 14 inches కాంక్రీట్ మనం అలా సువ కట్టేసరికి మనం చూస్తున్నాం కదా. అదిగోండి ఒక విండో అయితే సింగిల్ ఒక భాగం అయితే బిగించాము. తీసి తేలిగైతే పెట్టగలం. ఇది చూస్తున్నారు కదా, ఒక భాగాన్ని ఇద్దరం అయితే లేపగలిగాం ఒక బాక్స్ని. ఇది ఆ బాక్స్ ఇలా ఫిట్ చేయాలండి. అదైతే కనుక చాలా బరువు ఉంది. చూస్తున్నాం కదా, చూడండి. అది నేను ఒక్కడిని లేపడానికి కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంచెం బరువు అయితే చాలా బాగా ఉంది. అది మనం చూసారుగా, లేపి అక్కడైతే పెట్టలేకపోతున్నాము. కొంచెం గట్టిగా మూవ్ చేసుకుని అయితే పెట్టాల్సి వచ్చింది అంతైనా. ఇది వచ్చేసరికి ఈ బాక్స్ వచ్చేసరికి ఆ బాక్స్లోకి వెళ్తుందండి లోపలికి. మొత్తం అడ్జస్ట్ దీనికి వచ్చేసరికి లోపల కూడా ఇది ఒక 5 layer అండి. ఎదర ఫ్రంట్ చూసారు కదా మందం ఎంత ఉందో, ఒక 1.5 inches ఉంది. అంగుళన్నర మందం అయితే ఉంది. ఫ్రేమ్ ఎదురు వచ్చేసరికి హోల్స్ ఉంటాయండి అందులో. లోపల కూడా రెండు భాగాలు మనకి కింద స్టెప్లో ఒక ఐరన్, పై స్టెప్లో సగం ఐరన్ అండి. ఒక మనిషి లోపలికి వెళ్తాను కూడా కుదరదు. అది కూడా చాలా మందం. దీనికి వచ్చేసరికి లోన పక్కన అడ్జస్ట్ ప్యాన్ అనేది పెడతారంట మనకు వచ్చేసరికి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదైతే విండో అయితే సెట్ చేస్తాం మనం ఎలాగైనా సరే. ఇప్పుడు ఆ విండోని మనం లెవెల్ అయ్యి చెక్ చేసుకుని ఖచ్చితంగా బిగించాలండి మనం. కొంచెం తేడా వచ్చినా సరే మరి అది చూడటానికి కూడా బాగోదు. ఫ్రంట్ వచ్చేసరికి మనం దీని కింద అయితే సరైన మోపులు అయితే పెట్టుకోవాలి. ఆ మోపులు అయితే పెట్టుకోకపోతే మనకి హైట్ అనేది సరిపోవట్లేదు. లోపల మనకు వచ్చేసరికి అది ఒక ఈ రెండు బాక్సులు వచ్చేసరికి ఒక కప్లింగ్ లాగా మనకి సెట్ అవుతుందండి. కప్లింగ్ టైప్లో ఒక పైపు ఎలా కప్లింగ్లో పెడతాం ఆ టైప్లో బాక్స్ అండి ఇది విండో వచ్చేసరికి. ఆ విండోకి అయితే ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి మోపులు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ మోపులు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా సెట్ అవుతుందండి ఇది. మీరు కంపల్సరీ ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మా ఛానల్ అయితే ఇప్పటివరకు చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా. మీరు సబ్స్క్రైబ్ చేసి చిన్న సాయం మాకు ఎంతో పెద్ద మేలు అవుతుందండి. మీ సాయం మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను మీకోసం. అలాగే ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం వచ్చేసరికి ఆ విండోని అయితే సెట్ చేస్తున్నాం ఎలాగోలా. మొత్తం సరిగ్గా ఖచ్చితంగా లెవెల్ అయితే చూసుకోవాలి. కొంచెం తేడా వచ్చిన అయితే సెట్ అవ్వదు. లోపలికి అనేది మనం వేసే కాంక్రీట్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుందండి. ఆ విండోలోకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి మొత్తం ఫిట్టింగ్ దీనికి వచ్చేసరికి ఆ సైడ్ ఈ సైడ్ ఒక లింకులు అనేది ఇచ్చాడు. విండో అనేది విడిపోకుండా ఆ లింకులు పెట్టి బోల్డ్లు అయితే బిగించాలి. ఆ బోల్డ్లు అయితే బిగిస్తున్నాను ఇప్పుడు నేను. కొంచెం బోల్డ్లు అయితే బిగించాం కూడా కొంచెం అది కొంచెం సెట్ అవ్వడానికి కొంచెం కష్టంగా అయింది. లెవెల్ అయితే మనకి లెవెల్కి రావడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది. చూస్తున్నాం కదా, అది వచ్చేసరికి మనకి అంత 4 లక్షల రూపాయలు డోర్ అయ్యి కూడా దీనికి సరిపడా వాళ్ళ నేమ్ సింబల్ అనేది కూడా మంచి కాస్ట్లీ అయితే ఇవ్వలేదండి. ఏదో స్టిక్కర్ వేసినట్టు మాత్రం ఇచ్చాడు. మరి అది అలా ఎందుకు ఇచ్చారు. ఏదైనా ఒక ఫ్రేమ్ టైప్లో కొంచెం కాస్ట్లీది సపోర్ట్ గట్టిగా ఊడిపోయింది అయితే ఇస్తే బాగుంటుంది. ఆ నేమ్ అనేది ఊడిపోతుంది. అదైతే అంత క్వాలిటీ లేదు. డోర్ మాత్రం ఫుల్ క్వాలిటీగా ఉందండి అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి లెవెల్ అయితే చూసుకోవాలి. కింద అయితే ఇటుకరాళ్ళు అయితే మోపు పెట్టాము. యాక్చువల్గా అయితే ఇటుకరాళ్ళు అయితే మోపు పెట్టద్దని చెప్పారు కానీ వాళ్ళు మరి మనకైతే అక్కడ మోపు అనేది దాని కింద మోపు పెట్టుకోకపోతే కనుక విండో అయితే సెట్ అవుతుంది కంపల్సరీ. అందుకని చెప్పి అలా కొంచెం రాళ్ళు మోపు పెట్టుకోవాల్సి వచ్చింది లెవెల్ కోసం అని చెప్పి. ఇప్పుడు ఆ లెవెల్ సెట్ చేసుకున్న తర్వాత కాంక్రీట్ అనేది వేసుకోవాలి కాబట్టి మొత్తం ముందు లెవెల్కి సెట్ చేయాలి. ఈ లెవెల్ సెట్ చేయడానికి అయితే కొంచెం చాలా కష్టపడ్డామండి. కొంచెం చాలా టైం తినేసింది దీనికి వచ్చేసరికి మనకి. ఎందుకంటే డోర్లో ఎలాంటి తేడా రాకూడదు కాబట్టి ఒకవేళ మనం కొంచెం కదని వదిలేసినా సరే మళ్ళీ అది సెట్ అవ్వకపోతే కనుక మొత్తం పీకాల్సి వస్తుందండి. అందుకని మనం అసలు దాన్ని ఎలా సెట్ చేయాలనేది కొంచెం నేను ఆలోచించాల్సి వస్తుంది. కాకపోతే సెట్ అవ్వడం అనేది మన అసాధ్యమైన పని ఏం కాదు, సాధ్యమైన పని అది. అందుకని చెప్పి ఇప్పుడు మనకి నా దగ్గర ఉన్న హెల్పర్ అయితే కనుక మనకి సిమెంట్ అయ్యి అందిస్తున్నారు. మొత్తం ఇక తోకానికి అయితే సెట్ అయింది. ఇక కొంచెం లెవెల్ అయితే ఒకసారి చూసుకుంటే పైన ఆ లెవెల్ కూడా సెట్ అయిపోద్ది. లెవెల్ సెట్ అయిపోతే ఇక మనం ఇక వచ్చేసరికి ఈ సైడ్ ఉన్నాయి కదండి, సైడ్ బోర్డులు అయితే కట్టుకుని మనం కాంక్రీట్ అనేది వేయాలి. ఆ బోర్డులు కట్టుకుని కాంక్రీట్ వేసిన తర్వాత ఇక ఫిట్ అయిపోయినట్టు చూస్తున్నారు కదా. ఇది ఇంకా కొంచెం అడుగు నుంచి లోపల ఏదో పట్టేస్తుంది. అదైతే కొంచెం నేను సరి చేస్తున్నాను. ఇటు పక్క నుంచి అయితే మనం ఒక ఇటుకరాయి మొక్క కానీ ఏదైనా నాపరాళ్ళ మొక్క కానీ మోపు పెట్టాల్సి వచ్చింది. అది సుబ్బగా నేను ఎంత కొట్టినా నాపరాయి అయితే పగలేదండి. అందుకే సుత్తి పెట్టి కొట్టాల్సి వచ్చింది. చూస్తున్నాం కదా, ఆ మోపు అనేది విండోకి కొంచెం కింద మోపు పెడితే సెట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని కొంచెం నాపరాయి ముక్కలు మనకి ఇంత 1 inch నాపరాయి ముక్కలు ఉంటాయి కదా, 1 inch నాపరాయి ముక్కలు అయితే దాని కింద అయితే మోపు పెట్టి కొంచెం సున్నం వేసి అయితే మోపు పెట్టింది. ఎందుకంటే ఇది కప్లింగ్ టైప్లో కాబట్టి మధ్యలో వచ్చేసరికి ఆ బరువుకి మధ్యలో వాలిపోతుంది విండో వచ్చేసరికి. అందుకని మధ్యలో అనేది మోపు పెట్టాల్సి వచ్చింది. ఆ మధ్యలో మోపు పెట్టిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా విండో అయితే సెట్ అవుతుంది. అలా సెట్ అయిపోతే కనుక ఇక మనం వచ్చేసరికి ఫినిషింగ్ అయితే కంపల్సరీ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్.
నా ఛానల్ అయితే ఇంకా ఇలాంటి వీడియోలు వర్క్ సంబంధించి సివిల్ వర్క్ సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి. మీరు ఓన్లీ సివిల్ వర్క్ సంబంధించే కాకుండా నేను ఇంకా చాలా వీడియోలు, వేరే రకాల వీడియోలు, వంటకు సంబంధించిన వీడియోలు కానీ కొంచెం చిన్న చిన్న వేరే వేరే రకాల వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు నా ప్రొఫైల్ కూడా చెక్ చేసి మొత్తం వీడియోలు అయితే తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడటం మట్ట మర్చిపోకండి. ముందు సబ్స్క్రైబ్ అయితే మెయిన్, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చూస్తున్నాం కదా, విండో అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం సెట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నది, అంతేనా కొంచెం సమయం అయితే ఎక్కువ తీసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అది వచ్చేసరికి సెంటర్ మూవ్ అయితే పెడితేనే సెట్ అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు ఈ 2 రాళ్ళు ఉన్నాయి కదా కింద, ఆ 2 రాళ్ళు తీసేసి ఒక రాయి పెడితే కానీ సెట్ అయ్యేటట్టు కనిపించట్లేదు మనకి. అందుకని చెప్పి కొంచెం కొంచెం చిన్న చిన్న చెక్క ముక్కలు తీసామని చెప్పాను. ఆ చెక్క ముక్కలు పెడితే కనుక మోపింగ్ మనకి సరిపోవచ్చు. ఇలా ఈ బ్యాంక్కి వచ్చేసరికి మనకి మొత్తం చుట్టూ కూడా ఇలా ఐరన్ అయితే 16 అండ్ 12 mm వాడండి. ఇలా ఇది చూస్తున్నాం కదా 12 mm ఇది మొత్తం కింద ఫ్లోర్లో కూడా ఒక అడుగులో తీసేసి చుట్టూ మొత్తం మ్యాట్ కట్టి మనకి మొత్తం కాంక్రీట్ వేసామండి. అందులో నుంచి సువలు అయితే సైడ్కి లేపి చుట్టూ 4 పక్కల కూడా ఒక డోర్ ప్లేస్లో మాత్రం వదిలేసి చుట్టూ 4 పక్కల కూడా ఇలాగే ఐరన్ సువలు అనేది కట్టేసి రాడ్ బిల్డింగ్తో చేపించి చుట్టూ సెంటర్గానే పెట్టి మొత్తం టోటల్ కాంక్రీట్ అండి పైదాకా. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ కాబట్టి అది మొత్తం టోటల్ కాంక్రీట్ వేసాం మొత్తం. దీనికి వచ్చేసరికి చాలా కాస్ట్ అయిందండి. మన లేబర్ వచ్చేసరికి దగ్గర 2,30,000 అవుతుంది. మనం ఇంకా మెటీరియల్ వగేరా కలిపి ఒక 3 lakhs దాకా అవుతుందండి. మొత్తం 5 lakhs అవుతుందండి. ఓన్లీ 10 into 35 ఫీట్కి అది వచ్చేసరికి మొత్తం ఒక 5 lakhs దాకా అవుతుందండి ఖర్చు. ఇది బ్యాంక్ ఓన్లీ స్ట్రాంగ్ రూమ్ ఖర్చు. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే విండో అయితే మనకి సెట్ అయిపోతుందండి. ఈ విండో సెట్ అయిన తర్వాత మనం ఈ టోటల్ కూడా మొత్తం కూడా కాంక్రీట్ అనేది వేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇప్పుడు ఈ పక్కన కానీ లోపల కానీ, ఈ లోపల అయితే కింద నుంచి పైదాకా కాంక్రీట్ అనేది వేసాము. లోపల పక్క అవుట్ సైడ్ మాత్రం కూడా కొంచెం ప్లాస్టింగ్ అది కూడా ఫినిషింగ్ అయిపోయింది లోపల. ఇది ఒకటి మనకైతే ఇక ఈ స్ట్రాంగ్ రూమ్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఈరోజైతే మనం దీనికి ఈ విండో అయితే సెట్ చేసిన తర్వాత పూర్తిగా విండో సెట్ చేసేసి మొత్తం లాస్ట్లో కూడా దీనికి ఈ రోజే ప్లాస్టింగ్ అయితే చేసేయాలి. ఫినిషింగ్ చేసి రేపు అప్ చెప్పాలి. అలాగే మన కాంటాక్ట్ రేపటితో మనం వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ మనం రేపటితో అప్ చెప్పేసేది. ఈ రోజు ఫినిషింగ్ అయిపోయి వర్క్. అందుకని కొంచెం ఎంత లేట్ అయినా ఈ రోజు వచ్చేసి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం మేము. మనకి అందుకని చెప్పి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎంతైనా సరే ఈ విండోకి. లోపల ఇంకోటి ఫ్రెండ్స్, లోపల ఇంకో లాకర్ అనేది ఉంది. అసలు అది చాలా బరువు ఉంది లాకరు. అది వచ్చేసరికి 3 టన్నులు బరువు అండి ఫ్రెండ్స్. 3 టన్నులు బరువు అంటే 3,000 kgs. అది సపోజ్ మనం ఇట్లా చేత్తో కొడుతుంటే సౌండ్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్. అంటే ఐరన్ వచ్చేసరికి మనకి ఎంత మందం అనేది ఉందో ఒకసారి ఆలోచించుకోండి. చాలా మందం అయితే ఉంది. ఇది లాకర్ బీరువా అనేది అది పూర్తిగా ఐరన్దే. మనకి ఇదైతే కొంచెం ఇటు పక్కన సపోర్ట్ చేయడానికి అయితే ఒక మనిషి వల్ల అవ్వట్లేదు. అందుకే హెల్పర్ని కూడా పైకి ఎక్కమని చెప్పాను బాబాయ్ని. ఆయన కూడా కొంచెం పైకి ఎక్కాడు. ఎందుకంటే ఆయన లేపితే ఒక పక్క నుంచి నేనైతే కింద మోపెడడానికి ఫస్ట్ నేను ట్రై చేశాను. నేనే మోపెట్టుకుందాం అనుకున్నాను, కానీ అది సాధ్యం అవ్వట్లేదు. మనం లేపుతుంటే మోపెడుతుంటే మళ్ళీ దిగిపోతుంది. అందుకని చెప్పి కొంచెం హెల్పర్ని కూడా పైకి ఎక్కమని చెప్పాను. ఆయన ఎక్కి కొంచెం హెల్ప్ చేశాడు. మనం ఇప్పుడు మనకి లెవెల్కి కానీ తోకానికి కానీ అన్ని విధాలు సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక మనం ఫినిషింగ్ చేసుకోవడమే మనకి తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ అంతా మనకి బోర్డులు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ లక్కీగా ఏంటంటే ఇందులో ఆల్రెడీ సూపర్ మార్కెట్ ఒకటి ఉండేది పాతది. అది సూపర్ మార్కెట్ అనేది తీసేశారు. మొత్తం బోర్డ్స్ అవన్నీ పక్కనే విడిగా వేస్ట్గా పడేసి ఉన్నాయి. నాకు కొంచెం చాలా హెల్ప్ఫుల్ అయినాయి ఆ బోర్డులు అవన్నీ కూడా. ఈ సైడ్ చెక్కల సెంటరింగ్కి సైడ్గా అడ్డు పెట్టుకోవడానికి మన దగ్గర మిషన్ అయితే ఉంది, హ్యాండ్ మిషన్. దాని బ్లేడ్ చెక్కలు క్లోసే బ్లేడ్గా ఉంది. ఆ బ్లేడ్ బిగించి చెక్కలు అనేది మనకు కావాల్సిన సైజ్ అన్ని కట్ చేసుకుని రెడీగానే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆ సైజ్ చెక్కలన్నీ కూడా మనం ఇలా ఇటు సైడ్ అటు సైడ్ కట్టేసుకుని కాంక్రీట్ వేసుకుని పై ఎత్తు కూడా లాంగ్ ఒక 5 feet వచ్చేసరికి చెక్క కూడా కట్టుకున్నాము. అది కూడా కట్టుకుని మొత్తం వచ్చేసరికి కాంక్రీట్ అనేది వేసేయడానికి రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకి లెవెల్కి అయితే రెడీ అయిపోయింది. కాకపోతే కొంచెం లోపల అనేది కొంచెం ఇరుగ్గా ఉంది, మనం చేయి పెట్టి లేపి సెట్ చేసుకోవడానికి. అది వచ్చేసరికి మనకి ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. లెవెల్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇలా తూకం అయితే కంపల్సరీ ఫ్రంట్ మనం డోర్కి అయితే సెట్ చేసుకోవాలి. ఆ డోర్కి సెట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే మనం దీనికి సంబంధం లేకుండా వేసామంటే రేపొద్దున మళ్ళీ ఇప్పుడు ప్లాస్టింగ్ చేసినప్పుడు కానీ రేపొద్దున పెయింట్ వేసినప్పుడు కానీ కొంచెం తేడా వస్తుంది ఫ్రెండ్స్. ఆ తేడా అనేది రాకుండా కొంచెం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి మనం. ఇది వచ్చేసరికి ఈ మనకి ఆ లెవెల్ మధ్య అనేది అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు మనకి. ఒక సిమెంట్ ఫంక్షన్ అనేది జరుగుతుంది ప్రతి ఇయర్. వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం కోసం ఒక ఫంక్షన్ అనేది ఏర్పాటు చేసి మనకి టాపీ మేస్త్రీలకి అండ్ స్టీల్ బార్ వచ్చేసరికి రాడ్ బిల్డింగ్ వాళ్ళకి టాపీ మేస్త్రీలకి ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎలా వాడతాం, మేము ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తాం ఏంటి అనేది అన్ని మొత్తం చెప్పుకొస్తారు ఫ్రెండ్స్. చెప్పుకొచ్చి ఆ రోజు మాకు భోజనాలు పెట్టి గిఫ్ట్లు అనేది ఇస్తారు. అలా గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనకి అది గిఫ్ట్గా వచ్చింది అల్ట్రాటెక్ లెవెల్ వారు. దాంతో మనకి చాలా సింపుల్ అనమాట. లెవెల్ చెక్ చేసుకోవడం మనకి బాగుంటుంది. తూకం కూడా దాంతో సెట్ చేసుకోవచ్చు, కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం కొంచెం. లెవెల్కి అయితే బాగా పనిచేస్తాయి. మనకి తూకాన్ని సెట్ చేసుకోవాలంటే ఇలా ఈ తూకం దీన్ని వడంబం మించింది తూకం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నాం కదా, మొత్తం మనకి లెవెల్ అయితే సెట్ అయిపోయింది. ఇక స్టార్ట్ వర్క్ మనం కాంక్రీట్ వేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ మొత్తం టోటల్ వర్క్ కూడా వచ్చేసరికి మనకి ఫినిషింగ్ చేయడానికి మనకు కొంచెం ఒక పూట అయితే పడుతుంది. రోజులో సగం రోజు అయితే దీనికే పట్టేసింది. రెండో పూట నుంచి ఫినిషింగ్ వర్క్ అనేది చేసుకోవాలి. ఈ మొత్తం కూడా కింద కదిలిపోకుండా ఉండటం కోసం ఇప్పుడు అది నేను మాల్ అనేది లోపల ఉన్న గుళ్ళలో ఖాళీలో వేస్తున్నాను. ఖాళీ అనేది లేకుండా మాలేసేసి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మనకి విండో ఇప్పుడు మొత్తం చూస్తున్నారు కదా. ఇదంతా నీట్గా
ఈ మొత్తం ఇలా రాసేసుకోవాలి గ్యాప్లు అనేది లేకుండా, ఎందుకంటే గ్యాప్ అనేది ఉంటే మళ్ళీ ఆ గ్యాప్ నుంచి కాంక్రీట్ అనేది బయటకు వచ్చి పడిపోతుంది ఫ్రెండ్స్. పడిపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ అక్కడ గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ రాకూడదు. మనం గ్యాప్ వచ్చిందంటే అక్కడ మనం దాని క్వాలిటీ అనేది పోగొట్టినట్టే, కొంచెం లైఫ్ పోతుంది దాన్ని. అలా ఎలాంటి గ్యాప్ అనేది లేకుండా మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే మన వర్క్ మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న ఖాళీది ఇక్కడ వచ్చేసరికి మనకి చక్క నుంచి సైడ్ దీనికి మోపింగ్ అవ్వక ఆ సైడ్ గుజ్జు కారిపోయిందండి ఈ పక్కన గ్యాప్లోంచి కూడా. అలా కూడా జరగకుండా మనం చూసుకుంటే కనుక 100% మనం స్ట్రెంత్ అనేది దానికి ఇవ్వగలం. కొంతమంది కాంక్రీట్ వచ్చేసరికి చాలామంది సులువుగా అయిపోతుందని చెప్పి చాలా పలుసగా కలుపుకుని కాంక్రీట్ అనేది వేస్తున్నారు స్లాబ్లో కూడా. అలా వేయడం కరెక్ట్ కదండి. కాంక్రీట్ వచ్చేసరికి ఒక 1 బ్యాగ్ వచ్చేసరికి 25 లీటర్స్ కానీ 30 లీటర్స్ కానీ వాటర్ వాడాలి. ఎందుకంటే పైన స్లాబ్ వేసే ముఠావాళ్ళు వాళ్ళకి సులువుగా అయిపోద్దని చెప్పి నీళ్ళు అయితే 35 నుంచి 40 లీటర్స్ దాకా నీళ్ళు వేసేస్తున్నారు, బాగా జోరుగా వేసేస్తున్నారు. ఆ వాటర్కి తెలియదు కాబట్టి అదే బలం అని చెప్తున్నారు. కానీ అలా కాదండి, ఓన్లీ 25 లీటర్స్ నుంచి 30 లీటర్స్ మాత్రమే వాటర్ యూస్ చేయాలి కాంక్రీట్లోకి వచ్చేసరికి. అలా యూస్ చేస్తే మన స్లాబ్కి లైఫ్ అనేది 100% లైఫ్ వస్తుంది, దాని స్ట్రెంత్ కూడా 100% పెరుగుతుంది మనకు వచ్చేసరికి. తప్పకుండా ఇక్కడికైతే విండో ఫినిషింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, హాఫ్ అయితే కాంక్రీట్ అనేది వేస్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి. చెక్క అయితే ఇలా కట్టుకుని దీనికి దానికి పైనుంచి కట్టేసుకుని కాంక్రీట్ అనేది వేస్తాము. ఈ మొత్తం కూడా ఇప్పుడు ఈ ఇంకో చెక్క వచ్చేసరికి ఇటు పక్కన ఫ్రెండ్స్, ఇటు పక్కన కట్టి ఈ పైనుంచి కూడా కాంక్రీట్ వేసేసి మొత్తం ఫినిషింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసరికి చూస్తున్నాం కదా, ఇలా బైండింగ్ వైర్లు అయితే కట్టుకోవాలి. బైండింగ్ వైర్లు కట్టుకుని చెక్కది మనకు సరిపడా సైజ్ అయితే పెట్టుకుని ఖచ్చితంగా సైజ్ సరిపోయింది. ఇటు పక్క కొంచెం పైన వచ్చేసరికి గ్యాప్లు ఉన్నాయి, ఆ గ్యాప్లో అయినా మనకు పర్వాలేదు, ఆల్రెడీ వేసేసింది కాబట్టి అటు నుంచి అయితే లీకేజ్ అవ్వదు. ఆ లీకేజ్ అవ్వకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండే గ్యాప్ లేకుండా వేస్తాను కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. వీడియో మొత్తం